నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. బ్యానర్ ఐటమ్గా అమ్మ రూపమే ప్రతి ఇంట్లోని కన్నతల్ల తెలంగాణ తల్లి, నమూనాను మార్చితే ఊరుకోం, అవమానిస్తే చట్టపరంగా చర్యలు. తెలంగాణ తల్లి ఉద్యమ కాలం నుంచే ఓ ఉద్వేగం. ఆ ఉద్వేగానికి ఇప్పుడు అధికారిక రూపం వచ్చింది. ప్రశాంత వదనంతో ఆకుపచ్చ చీరలో గ్రామీణ మహిళను పోలి ఉండే రూపంతో ఉన్న విగ్రహాన్ని సచివాలయ ఆవరణలో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లిని బహుజనుల తల్లిగా అభివర్ణించారు. ప్రతి ఇంట్లోని తల్లికి ప్రతిరూపమే విగ్రహ రూపమని, దాన్ని మార్చిన ఏ రూపంలో అవమానించినా చట్టపరంగా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ తల్లిపై తొలుత అసెంబ్లీలోనూ, ఆ తర్వాత సచివాలయ ప్రాంగణంలో జరిగిన సభలోనూ ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని సందర్భంగా నిన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ విగ్రహావిష్కరణలో ఆయన చెప్పిండు, నమూనాను మార్చినా ఊరుకోరట, ప్లస్ తెలంగాణ తల్లి విగ్రహం పైన ఏమైనా కామెంట్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. అంటే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి భయం ఏంటంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెప్పింది, దాన్ని నేను వచ్చి మార్చినా, మళ్ళీ నేను పెట్టిన దాన్ని ఇంకోటి మారితే ఎట్లా, 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. వాస్తవంగా అంత ఖర్చు అవసరం లేదు, అంత హంగామా, అంత పబ్లిసిటీ, అంత ఖర్చు మామూలు లేదు, బీభత్సమైన ఖర్చు. ఎయిర్ షోలు, డ్రోన్లు, బాంబులు, లైటింగులు, ఎక్కడ లేని ఖర్చు పెట్టి 150 కోట్ల రూపాయల ఖర్చు అట. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది. దేనికి ఇది అంటే, మేము తెలంగాణ తల్లిని ఒక సగటు తెలంగాణ మహిళగా మేము చూపించదలుచుకున్నాం. ఒక ఉద్యమ స్ఫూర్తితోని తయారైన తెలంగాణ తల్లి, గతంలో ఉన్న తెలంగాణ తల్లి కాదు అని చెప్తున్నాడు. అది బహుజనుల తెలంగాణ తల్లి కాదు, ఇది బహుజనుల తెలంగాణ తల్లి ఇప్పుడున్న విగ్రహం అని చెప్తున్నాడు. బీఆర్ఎస్ ఏం చెప్తుంది, అది తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి అంటున్నారు. డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారి జన్మదినం. నిన్న సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఎంచుకొని ఆ రోజు ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ఏంటంటే, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చిన దేవత అని కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆమె కలిసి వచ్చేటట్టు అదే రోజు పెట్టారు అనేది బీఆర్ఎస్ పార్టీ, కొన్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు చెప్తున్నాయి. సరే, ఏది పెట్టుకున్నప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు భవిష్యత్తులో మార్చుకుండటంకి చట్టం చేశారట, అది మంచిదే. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా విగ్రహాన్ని మార్చుకుంటూ పోతే ఏమవుతుందంటే, ప్రజలపైన భారం పడింది. ఆర్థిక భారం ఎవరిది? ప్రజలపైనే. మీకెవరికి ఇంట్లోంచి పోదు. మీరు ఏమో ముఖ్యమంత్రి ఎక్కుతారు, 5 ఏళ్ళు ఉంటారు, ఇంకొకటి వస్తారు, దిగిపోతారు ఇల్లు. కానీ పడింది కాబట్టి అదొకటి అయితే పెట్టారు. అవమానించినా కానీ చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటారట. ఆ సందర్భంలోనే ఒక 9 మంది తెలంగాణ ఉద్యమకారులు ₹1 చొప్పున డబ్బులట, నజరానా, 300 గజాలు స్థలం కూడా హైదరాబాద్ ఇస్తారట. అసెంబ్లీలో విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు, 9 మంది ఉద్యమకారులను గుర్తించారట, ₹1 చొప్పున ఇస్తారట. దాంట్లో గోరెట్టి వెంకన్న, గద్దరు, అందశ్రీ ఇట్లాంటి వాళ్ళు కీలకమైన వాళ్ళు ఉన్నారు. సుద్దాల అశోక్ తేజ ఇట్లాంటి వాళ్ళని కేసీఆర్ 10 ఏళ్లలో నిర్లక్ష్యం చేసిండు. నేను వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల్ని కడుపులో పెట్టుకున్నా అని ఏమైనా చూపించడానికి ఇక రకరకాల ప్రయత్నాలు విద్యలు చేస్తాడు రేవంత్ రెడ్డి. ఒక్కొక్కళ్ళ ₹1 అట, 300 గజాలు జాగా అట నిన్న అనౌన్స్ చేసిండు. దీంతో ఏమైందంటే, అంటే 9 మంది తెలంగాణ ఉద్యమం చేశారా, ₹1 నజరానా, 300 గజాలు ఇచ్చిన వాళ్ళు, మరి మిగతా మేమంతా చేయలేదని తెలంగాణ ఉద్యమకారులు బయటకు వస్తారు. ఇంకోటి, అసలు తెలంగాణ గడిచిన ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది, తెలంగాణ ఉద్యమకారులకు ₹250 గజాల స్థలం ఇస్తాం, పెన్షన్ ఇస్తాం అని చెప్పింది. మరి ఆ కథ మళ్ళీ మర్చిపోయారు. 1 ఇయర్ అయింది. నిన్న వాస్తవంగా ఆ మాటలు చెప్పాల్సి ఉండే. అక్కడికి వచ్చిన దాదాపు మహిళలు వచ్చారు చాలామంది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి. అక్కడికి వచ్చిన మహిళలు ఒక ఉద్దేశంతో వచ్చారట. అక్కడ చెప్తున్నది వాళ్ళు, మాకు ₹2,500 మహిళలకి ప్రతి నెల ఇస్తానడు, 1 ఇయర్ అయిపోయింది, ఇవ్వలేదు, ఇలా ప్రకటిస్తారేమనుకున్నాం, ఇలా తల్లి విగ్రహావిష్కరణ కదా తెలంగాణ తల్లి అనుకున్నాం, కానీ దాని గురించి అసలు మాట మాత్రం చెప్పలేదు, మేము ఎందుకు వచ్చినాం, ఏంటికి పోతున్నాం తెలవట్లేదు అన్నారు వాళ్ళు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆశించారు, తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అంటున్నారు కదా తెలంగాణ విగ్రహం, తల్లి విగ్రహం, మా గురించి ఏమైనా చెబుతున్నాం, ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు ఈ రకంగా లబ్ధి ఇస్తాం, 250 గజాలు స్థలం ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తాం,
అని ఏమైనా చెప్తారేమనుకుంటే అది లేదు ఇది లేదు మొత్తాన్ని మర్చిపోయారు. విగ్రహం ఓపెనింగు దాంట్లో ఒక సంబరాలు చేసినట్టు జనాలను ఒక మైములోకి తీసిపోయారు. ఇది ఒక వార్త. సెగబగలట అసెంబ్లీ సమావేశాల ఆరంభంలోనే వేడెక్కిన రాజకీయాలు. బయట బీఆర్ఎస్, లోపల బీజేపీ ప్రశ్నాస్త్రాలు. ఆదాని, రేవంత్ బొమ్మలో ఉన్న టీషర్టులతో బీఆర్ఎస్ సభ్యులు. శాసనసభలోకి అనుమతించిన పోలీసులు. ఇరుపక్షాల వాగ్వివాదం ఉద్రిక్త. కేటీఆర్, హరీష్, కవిత సహా పలువురు అరెస్టు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేకుండానే సభాపర్వం. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య సభ్యుల మాటల యుద్ధం. విమర్శలు తిప్పికొట్టిన మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు. ధనిక రాష్ట్రంలో పేదరిక చిహ్నమా? తెలంగాణ తల్లి విగ్రహంలో ఆ వైభవం ఏది? బీజేపీ సభ్యులు వ్యాఖ్యలు. 5 బిల్లులు ప్రవేశపెట్టిన అధికార పక్షం 16కు సభ వాయిదా. అయిపోయా ఒకరోజే. సెగలు బగలైన అటగానే ఆడేం లేదు. సెగలు బగల వల్ల ప్రజలకు వచ్చింది లేదు, ప్రజల గురించి చర్చే జరగలేడు. ఎవడు కూడా డబ్బా కొట్టుకుండు. గ్రూప్ 2 ఎగ్జామ్ యథాతథం వాయిదా వేయలేం. హైకోర్టు స్పష్టీకరణ. పిటిషన్ల కొట్టివేత. హాల్ టికెట్లు కూడా రిలీజ్ అయినాయి. హైకోర్టు పోయారు కొంతమంది గ్రూప్ 2 వాయిదా వేయాలని. హైకోర్టు పిటిషన్ కొట్టేసింది. ఏమంటే దాంట్లో హాల్ టికెట్లు కూడా పెట్టేశారు. యథాతథంగా జరిగిద్దట. డిసెంబర్ 16న నుంచి 16న రైల్వే ఎగ్జామ్ ఉంది. ఒకే రోజు గ్రూప్ 2 రైల్వే పరీక్షలు ఉందన్న పరీక్షను వేరే తేదీకి మార్చాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలైనవి. కానీ వాళ్ళు వేయలే. ఎగ్జామ్ డేట్లలో వేరే ఎగ్జామ్స్ వచ్చినట్టు క్లాష్ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అడగలేం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను కోర్టుకు పోయారు. వీళ్ళు కూడా ఇలా ఏదో ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. ఎందుకు ఈ తీర్పు? ఇప్పుడు ఇచ్చేది 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే అని ఇవాళ చెప్తారు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. 3 సార్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందిండు. జీతాలు తీసుకుండు, దానికి సంబంధించిన బెనిఫిట్లన్నీ తీసుకుండు. ప్రోటోకాల్ అనుభవించాక ఈయన కాదు ఇప్పుడు అని 15 సంవత్సరాల తర్వాత తీర్పిస్తే ఏమనకు ఉపయోగం? జర్మనీ పౌరుడట. అసలు ఇక్కడ పౌరుడు కాకుండా ఇక్కడ నామినేషన్ వేయడానికి లేదు, అసలు అవకాశమే లేదు. అది ఒక రకంగా చీటింగ్. మరి ఈయనపై చీటింగ్ కేసు పెడతారా, క్రిమినల్ కేసు పెడతారా? పెట్టి లోపటేయాలి. ఇప్పుడు 15 సంవత్సరాలు ఈ దేశాన్ని మోసం చేసిండు, ఈ చట్టాలను మోసం చేసిండు, ప్రభుత్వాలను మోసం చేసిండు. మోసంతోనే శాసనసభ సభ్యుడేండు, మోసంతోనే జీతాలు తీసుకుండు, మోసంతోనే అన్ని ప్రోటోకాల్ అనుభవించిండు. ఇప్పుడు హైకోర్టు చెప్పింది ఆయన జర్మనీ పౌరుడే నకిలీ పత్రాలతో 15 ఏళ్ళుగా తప్పుదోవ పట్టించండి. నకిలీ పత్రాలతోనే 15 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రం అంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ఈ రేంజ్లో చేసిన వాళ్ళు మరి ఏం చేయాలి? ఎట్లా శిక్షించాలా? 15 ఏళ్ళట, 30 లక్షల జరిమానా, అందులో 20 లక్షలు వేములవాడ ఎమ్మెల్యే కట. ఈ జరిమానా ఆయనకు లెక్కన 30 లక్షలు కాదు 30 కోట్లు అంటే ఇస్తారు. అది కాదు, చట్ట ప్రకారం 15 సంవత్సరాలు 2 ప్రభుత్వాలను మోసం చేసి సభ్యుడిగా ఎన్నికైండు. దానికి శిక్ష ఏంటంటే కఠినంగా ఉండాలి. ఉంటే ఇంకోటి భయపడతారు. సాక్షి చూద్దాం. తెలంగాణ తల్లి మన అమ్మ రూపమే. 4 కోట్ల బిడ్డల భావోద్వేగానికి నిండైన రూపం ఇది. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. తెలంగాణ తల్లి మన అమ్మ రూపమేనట అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు. ఉద్యమ ఆకాంక్షల భిన్నంగా గత ప్రభుత్వ పాలన. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి మన అమ్మాయి అంటాడు. మరి అమ్మ అని ఎంతమంది అనుకుంటారు, కాదని ఎంతమంది అనుకుంటారు? కొంతమంది అయితే ఒక మిక్స్డ్ టాక్ ఉంది. బాగానే ఉందని కొంతమంది చెప్తుంటారు మహిళలు, తెలంగాణ ప్రజలు. కొంతమంది తెలంగాణ అంటేనే బతుకమ్మ కాబట్టి బతుకమ్మ అనే అది ఆ సింబల్ లేకుండా ఉన్నది బాగలేదనేది కొంతమంది చెప్తారు. గతంలో ఉన్న విగ్రహమే బాగుంది, కిరీటం అయి ఉన్నాయని. కానీ వీళ్ళు అనేది తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అనేది తెలంగాణ కిరీటం, వడ్లానాలు, నగలు, ఈ హంగామా, ఇది ఒక రకంగా ఒక కల్చర్కి, అంటే ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఉంటుంది తప్ప అది మెజారిటీ ప్రజలు, సామాన్య ప్రజలు, బహుజనులు, కష్టం నుంచి వచ్చిన మహిళల గురించి, రైతు కుటుంబం నుంచి వచ్చిన మహిళల స్వరూపం కనపడాలి. అది తెలంగాణ తల్లి అంటే అని చెప్పి వీళ్ళు చెప్పి ఒక కష్టజీవిగా, అంటే మొక్కజొన్న ప్లస్ సజ్జలు, వరి, కంకులు పట్టుకొని ఒక చేతిలో మంచిదే అది. అంటే ఒక కష్టజీవిని చూపిస్తున్నాం తెలంగాణ తల్లిగా. తెలంగాణ తల్లి అంటే ఏదో ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ ఇళ్లలో ఉండే మహిళ కాదు. తెలంగాణ తల్లి అంటే ఈ తెలంగాణ ఉద్యమానికి పునాదేశం తెలంగాణ మహిళా లోకం మొత్తం. ఆ మహిళా లోకాలు ప్రతి ఇంట్లో ఉండే తల్లి ఎట్లా అయితే స్వరూపం, ఆ తల్లిని చూపించాలి మనం అని చూపించారు. ఇది మార్చడానికి కూడా వీలు లేదని ఒక చట్టం కూడా తెస్తారట. నేను ఎమ్మెల్యేనా కాదా అని చెప్పి పైడి రాకేష్ రెడ్డి అడుగుతుండో ఆర్మూరు ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేనా కాదా అంటే మీరే చెప్పాలా. ఎన్నికైతే ధ్రువపత్రం తీసుకుంటే ఎమ్మెల్యేనా కాదా. ఆయన బాధ ఏంటంటే లెక్క చేయట్లేదట ఆయన జిల్లాల మంత్రులు, అధికారులు.
నన్ను పట్టించుకోవట్లేడు, ప్రోటోకాల్ పాటించట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు, నేను ఎమ్మెల్యేనా కాదా అని ఆయన అడిగిండు. మంత్రులు మమ్మల్ని గౌరవించడం లేదు, ప్రోటోకాల్ ఉల్లంఘించి అడుగడుగునా అగౌరవపరుస్తున్నారు. శాసనసభలో సర్కారుపై బీజేపీ సభ్యుడు రాకేష్ రెడ్డి ధ్వజం. బెదిరిస్తే భయపడబోమంటూ బదిలిచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. ప్రివిలేజ్ కమిటీ సమావేశం నిర్వహించాలని స్పీకర్ విజ్ఞప్తి. తెలంగాణపై మాట్లాడాకు బీఆర్ఎస్కి లేదన్న మంత్రి కోమటిరెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చిండు. స్పీకర్కు ఆపాదించి విమర్శలు చేయొద్దు, ఇలా బెదిరిస్తే బెదరమని రాకేష్ రెడ్డికి శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రోటోకాల్ సమస్యలపై చర్చించడానికి ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ సభ్యులను చర్చకు స్పీకర్ పిలిస్తే తాను కూడా వచ్చి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని, విగ్రహావిష్కరణపై చర్చకు కట్టుబడి మాట్లాడాలని బీజేపీ సభ్యులకు సూచించారు. ఆయన ప్రభుత్వంపై డైరెక్ట్గా అటాక్ చేసిండు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నేను అసలు ఎమ్మెల్యేనా కాదా, నాకు ఎందుకు టైం ఇట్లా, ఎందుకు మంత్రులు మమ్మల్ని లెక్క చేయట్లేదని. ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటు చేస్తాం, అక్కడ వచ్చి చెప్పుకోండి అని చెప్పారట. ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారు, బతుకమ్మను దూరం చేశారు. ఎమ్మెల్సీ కవిత చెబుతున్నారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్? ఉద్యమకాలంలో రూపొందించిన తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లి అట కన్నీళ్లు పెడుతుందట, ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టట్లేదు, ఓపెనింగ్ చేసిందే నిన్న, మీరు కన్నీళ్లు పెడుతున్నారు. మీ ఉనికి మీదంతా పోతుంది, మీ గుర్తింపు పోతుంది. మీ ఉనికి కోసం పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహం వల్ల మీ ఉనికే ప్రశ్నార్థకం అయింది, మీ గుర్తులు మొత్తం పోతున్నాయని మీరు కన్నీళ్ళు పెడుతున్నాయి. కానీ తెలంగాణ తల్లి ఎందుకు పెట్టింది? తెలంగాణ తల్లి అంటే నిన్ననే ఓపెన్ అయింది, అది తెలంగాణ తల్లి, అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఒక అధికారిక చిహ్నం ఇప్పుడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి కూడా ఒక మాట చెప్పారు. సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ అంటే తెలంగాణ ఆడబిడ్డల అయిన ఆశా వర్కర్లపై దాడి చేయడమేనా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు ఆడబిడ్డలను కాకీలతో కొట్టించడం ఏంటని అడిగారు. నెలకు 18,000 వేతనం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను కొడుతూ పోలీస్ వ్యాన్లు ఎక్కించిన తీరు ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధాలు అణిచివేతకు తీసిపోని విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాపం ఆశా వర్కర్ మీద సింపతి చూపించింది కవిత గారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి, 18,000 రూపాయల జీతానికి పెంచి అని ఆశా వర్కర్లు నిరసన తెలుపుతుంటే పోలీసులు నిర్బంధాలు చేశారు, కొట్టారు, తీసిపోయి వ్యాన్లలో ఎక్కించారు. ఆ విధానం చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఇదేనా సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ మహిళలకు ఇచ్చిన గౌరవం అంటే? ఎస్, కొట్టడం తప్పే, వాళ్ళపై నిర్బంధం చేశారు కొంత, కానీ మీరు చేసింది కూడా అదే. మీరు 10 ఏళ్లలో చాలామంది తెలంగాణ మహిళల్ని, తెలంగాణ రైతుల్ని అరాచకం చేశారు. ఖమ్మం లాంటి దగ్గర తెలంగాణ మహిళా రైతుల్ని బేడీలేసి పచ్చి బాలింతల్ని జైలుకు పంపారు. మరి ఆ రోజు మీరేం గిఫ్ట్ ఇచ్చారు అనేది తెలంగాణ సమాజం ఇవాళ అడిగింది. వీరిచ్చినా వారిచ్చినా తెలంగాణ ప్రజలపైనే మీ నిర్బంధం, నీ దమనకాండ, పోలీసులను అడ్డం పెట్టుకొని పచ్చి బాలింతల్ని, ట్రైబ్స్ని తీసిపోయి జైల్లో పెట్టారు. రైతుల్ని, వ్యవసాయం చేసుకునే రైతుల్ని మరి ఆ రోజు కనపడలేదు మహిళలు? ఆ రోజు ఈ గిఫ్ట్ల గురించి తెలవలేదా అనేది ఇవాళ తెలంగాణ సమాజం మిమ్మల్ని కూడా ఒక ఏలు ఎత్తి చూపిద్ది. కాబట్టి అది కూడా చూసుకోవాలి మళ్ళీ మీరు. వెలుగు పేపర్ చూద్దాం. వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు ఈ నెల 15, 16 తేదీల్లో రాత పరీక్ష. 783 పోస్టులకు 5,51,000 మంది అప్లై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ. గ్రూప్ 2ను వాయిదా వేయలేం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. నిన్న ఎప్పుడైతే ఆ పిటిషన్ వాయిదా వేయాలని పిటిషన్ కొట్టేశారు, వెంటనే హాల్ టికెట్లు కూడా రిలీజ్ చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఎగ్జామ్ ఉంది. అసెంబ్లీకి మళ్ళా కేసీఆర్ డొమా కొట్టిండు. ఫామ్ హౌస్కి పరిమితమైన ప్రతిపక్ష నేత. పార్టీ నేతలకు దిశానిర్దేశం వరకే సరి, సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు దూరం, ప్రభుత్వం ఆహ్వానించిన స్పందించలే. జూలై 25న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామనే హెచ్చరిక. అంతకుముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించిన బీఆర్ఎస్ చీల్చి చెండాడేది మనలేదు. అసెంబ్లీకి మళ్ళా కేసీఆర్ డొమా కొట్టిండు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆయన వస్తానని ఎప్పుడు చెప్పిండు? అసలు ఒక్కసారి ఎప్పుడో జూలైలో చెప్పిండు ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని బడ్జెట్ సమావేశాల్లో. అంటే హరీష్ రావును కేటీఆర్కి చెప్పి పంపాడు చీల్చి చెండాడనని. కానీ ఆయన నేను రాను, ఇప్పుడు నేను ఏ కాడికి నేను ముఖ్యమంత్రిగా ఉంటే వస్తానే ఆయన అనుకుంటున్నాం మరేం. కానీ అసెంబ్లీ నిన్న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు కూడా పిలిచారు, రాలే. నేను ఆహ్వానించే స్థానంలో ఉంటే వస్తా తప్ప నన్ను ఇంకొకటి ఆహ్వానించేది లేదని అనుకుంటున్నాం. కానీ మొత్తానికి అయితే వచ్చే పరిస్థితి రాలేదు. ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వం
నీ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని అడగాల, ప్రశ్నించాల. మీరు నేను రాను అని భీష్మించుకొని కూర్చుంటే ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది ప్రజలు అందుకే అడగటానికి, ప్రశ్నించడానికి, నిలదీయటానికి. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కొన్ని మంచి పనులు కూడా చేశారు. చాలా వరకు తెలంగాణ రూపురేఖలు మార్చారు. తెలంగాణ మొత్తం వ్యవసాయ రంగం కానీ మిగతా రంగాలు కానీ చాలా అభివృద్ధిలోకి వచ్చినాయి. దాంట్లో ఎంత కాదనుకున్నా అనేది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది. కాబట్టి మీరు చెప్పుకోవాలా, మీరు వచ్చి మేము ఇది చేసినా మీరు ఎందుకు చేయట్లేదని నిలదీయాలి, ప్రశ్నించాలి. కానీ నేను రాను అని భీష్మించుకొని కూర్చుంటే అది ముందు పడదు, పార్టీకి మీకే డ్యామేజ్. ఇది ఒక వార్త. ఆ తెలంగాణ తల్లిని గాంధీ భవన్కు పంపిస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ చెబుతుండు. మన తెలంగాణ తల్లి బేదగా ఉండాలనా అని ప్రశ్న. కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోలను డీపీలుగా పెట్టుకోవాలని, పాలాభిషేకాలు చేయాలని పిలుపు. దుండిగల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిండు కేటీఆర్. ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా ఒక తెలంగాణ తల్లిని ఓపెన్ చేస్తే అక్కడ ఆయన కేటీఆర్ దుండిగల్లో ఇది తెలంగాణ తల్లి అంటే కిరీటం ఉండాలి, వడ్లానాలు ఉండాలి, బంగారం నగలు ఉండాలి, దీన్ని డీపీకి పెట్టుకోండి, ఆ తెలంగాణ తల్లిని గాంధీ భవన్కు పంపిస్తాం, తర్వాత మేము వస్తే అంటుండు. ఇక ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకటి చేయ, మీరు వచ్చినప్పుడు గాంధీ భవన్ పంప, ఇక ప్రజలకు ఏం పని లేదా? అందుకే రేవంత్ రెడ్డి నిన్న చెప్పిండు, ఈ తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తా అంటే ఊకోని చట్టం చేస్తాం అన్నాడు. కించపరిస్తే కూడా ఊకో అన్నాడు. ఒక రకంగా కించపరిచినట్టే కదా. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లిని గాంధీ భవన్కు పంపిస్తామంటే ఆ తెలంగాణ తల్లి తల్లి కాదు, ఇదే తల్లి అని కించపరిచిండు. ఇప్పుడు ఏం చేద్దో చూడాలి, ప్రభుత్వం చేయాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా. ఈ తెలంగాణ తల్లిని గౌరవించండి, ఆ తెలంగాణ తల్లిని గౌరవించొద్దని కేటీఆర్ చెప్పిండు. డీపీలు పెట్టుకోండి, నేను పెట్టిన ఎగ్గరానని. మరి ప్రభుత్వం పెట్టిందాన్ని ఏం చేయాలంటే వద్దంటాడు. మరి ఇది అగౌరవపరచడమే. దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవాలా. పాలాభిషేకాలు చేయాలంటాడు. మన తెలంగాణ తల్లి బేదగా ఉండాలా అంటాడు. బేదగా ఉండొద్దు, రిచ్గానే ఉండాలా. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఆ విగ్రహం ఒకటి రిచ్గా ఉండి కిరీటాలు పెట్టి లేదా నడుము కొడ్లాలను పెట్టి మెడ నగలైతే అది పేదరికంలో లేనట్టు రిచ్గా ఉన్నట్టు కాదు. తెలంగాణలో ఉన్న ఆడపడుచులు అందరూ పేదరికంలో నుంచి పోవాలా. తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ కూడా కిరీటాలు రావాలి, మెడ నిండా బంగారు హారాలు ఉండాలి, నడుముకు వడ్లానాలు ఉండాలి. చేయలేస్తాను, మీ ఇంట్లో ఉన్నాయి. తెలంగాణ తల్లికి ఎవరికి లేవు. తెలంగాణలో ఇవాళ రెక్కాడితే డొక్కాడని ప్రజలు చాలామంది ఉండరు. నువ్వు కిరీటాల గురించి చెప్తున్నావు. కిరీటాలు ఒక తల్లికి పెట్టి ఇదే తెలంగాణ, ఇది బంగారు తెలంగాణ అని మీరు 10 ఏళ్ళు చూపించారు. అది కాదు బంగారు తెలంగాణ. కిరీటాలు ఒక తెలంగాణ తల్లి విగ్రహానికి పెడితే తెలంగాణ తల్లి విగ్రహం ఒకటే రిచ్గా ఉంటే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ రిచ్గా ఉండాలి అని చెప్పి మేము 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నారు. అది చేయాలి. ఒకళ్ళు చేస్తే అది చేస్తే అది రిచ్ అంటారు. ఏ తల్లికి కిరీటం ఉండదు, దేవతలకు మాత్రమే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి అందరితో చర్చించాకే విగ్రహానికి రూపకల్పన జరిగింది. తెలంగాణ అంటే ఒక కుటుంబ వ్యవహారం కాదు. తెలంగాణ కోసం ఎందరో పోరాటాలు, మరెందరో ఆత్మ బలిదానాలు చేశారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 9నే తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తాం. అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఏ తల్లికి కిరీటం ఉండదు, మన ఇళ్లలో ఉండే తల్లి కంటే ఉండదు. వాస్తవంగా దేవతలకు ఉంటుంది. దివీ చైర్మన్ మేనల్లుడు చేతి వాటం చేసిండట. దివీ చైర్మన్ మేనల్లుడు అట, ఆయన పేరు మరి సుధాకర్ అనుకుంటా. సిఎస్ఆర్ ఫండ్స్ని జేబులో వేసుకున్న ప్రబుద్ధుడు. తెలివితేటలతో 100 కోట్ల అక్రమార్జన తెర. అభివృద్ధి నిధులపై జిల్లా కలెక్టర్ను తప్పుదోవ. రోడ్డు నిర్మాణంలో 2 కోట్లు పక్కన దారి పట్టించిన వైనం. నాగలకుంటలో ₹1 పైనే పక్కదారి. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో రోడ్డు నిర్మాణం పనులు విచారణ చేస్తే కానీ తెలియదు అల్లుడు ఆకతాయి పనులు అని చెప్పి దివీస్ మేనల్లుడట. సిఎస్ఆర్ ఫండ్స్లో కూడా చేతి వాడు చేసేదే దందా మొత్తం. అసలు దివీ చేసేదే మొత్తం అక్రమాలు, దందాలు. మళ్ళీ ఇందులో కూడా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎవరైతే ఈ కంపెనీలు ఉంటారో వాళ్ళు రోడ్లు, స్కూల్ బిల్డింగులు, ప్రభుత్వానికి సంబంధించిన వాటర్ ట్యాంకులు ఇట్లాంటి నిర్మించాలి. ఆ నిర్మించే దాంట్లో కూడా కకృతి పడ్డాడు. 2 కోట్లు ఒక దగ్గర, ₹1 ఒక దగ్గర మింగేసిండట. నాగులకుంటలో 2 కోట్లు మింగిండట. అంకిరెడ్డిగూడెం రోడ్డు నిర్మాణంలో అక్రమాలట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 కోట్లతో కేవలం తారు రోడ్డు నిర్మాణం 2 కోట్లు సోహా చేసిండట. అయిపోయా. యాదాద్రి కలెక్టర్ ఫిర్యాదు. దివీస్ సామాజిక నిధుల 100 కోట్ల అక్రమాలపై విచారణ చేయండి అన్నారు. ఇందులో కూడా కకృతి. మళ్ళీ మీరు చేసేది సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చేస్తారు. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా లంచాలు తీసుకుంటే
దివీస్ సంస్థ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ఆదాయం నుండి వచ్చిన లాభాలతో సామాజిక బాధ్యతతో ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా గడిచిన 15 ఏళ్లుగా సుమారు 100 కోట్ల రూపాయల పక్కదారి పట్టించిందని స్థానికులు అక్కడి ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతిలో ప్రధాన భూమికను దివీ చైర్మన్ మేనల్లుడు పోషించాడని చెప్పుకుంటున్నారు. నిజానికి గోకారం నుండి అంకిరెడ్డిగూడెం జిల్లా పరిషత్ పాఠశాల వరకు తవ్వకాలు జరిపిన 15 కిలోమీటర్ల మేరకు అక్కడ రైతులకు ఎటువంటి నష్టపరిహారం లేదని సమాచారం. నష్టపరిహారం ఇచ్చారని, అభివృద్ధి పనులు చేపట్టారని, కోట్లు కొట్టేసిన గనులు ఎవరని తెలియాలని స్థానికులు గట్టిగా అడుగుతున్నాడు. సామాన్యునికి ఓ న్యాయం, సంపన్నునికి మరో న్యాయమా? తెలంగాణ రాష్ట్రంలో భారీ పరిశ్రమల జాబితాలో మొదటి స్థానం సంపాదించుకున్న దివీస్ సంస్థపై ఆరోపణలు గట్టిగానే వినబడుతున్నాయి. ప్రజా ప్రయోజనాలకు ఖర్చు చేయాల్సిన సిఎస్ఆర్ ఫండ్స్ నిధులు దాదాపు ₹1 పక్కదారి పట్టించి దివీస్ సంస్థ చైర్మన్ మేనల్లుడు తన జేబులో వేసుకోవాలని దివీస్ సంస్థ పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజానికి దివీస్ పరిశ్రమకు వస్తున్న ఆదాయం ఎంత? ఆదాయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత ఖర్చు చేశారంటే సంస్థ ప్రజలు గుటకలు మింగుతున్నారు. ఎంత ఖర్చు చేయాలి, ఎంత చేశారంటే గుటకలు మింగుతున్నారట. కమిషన్ రూపంలో ఎంత ఆదాయం పక్కదారి పట్టింది, దీనిలో దివీస్ సంస్థ చైర్మన్ మేనల్లుడు తన జేబులోకి వేసుకున్నది ఎంత అనేది మాత్రం సరిగ్గా తెలియాలంటే ఈడీ స్థాయి అధికారులు విచారణ చేస్తే కానీ అసలు నిజాలు బయటికి రావని ప్రచారం జరుగుతుంది. దివీస్ సంస్థ పరిసర గ్రామాల ప్రజలు బాగోగులు ఖర్చు చేయాల్సిన నిధులను ఎవరు కాజేశారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఎవడన్నా చేస్తాడు, దీనిపైన ఎంక్వైరీ చేయరు. ఎంక్వైరీ చేస్తే దివీస్ అంత ఆగడాలేట చేద్ది. దివీస్ అనే సంస్థ చౌటప్పలో పరిసరాల్లో ఒక 15-20 గ్రామాలని మొత్తం విధ్వంసం చేసింది. ఒక రకంగా విధ్వంసం. అక్కడ బోర్లలో నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు, అక్కడ అయిన పాడి తాగే పరిస్థితి ఉండదు, అక్కడ అయిన పంటలు తినే పరిస్థితి. ఆ రేంజ్లో పొల్యూషన్. అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తేనే పోతున్నాయి, ఎవడో చర్య తీసుకోవడం. ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు అక్కడ పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది, ప్రజల్ని దోపిడీ చేస్తారని. కానీ ఏ రాజకీయ పార్టీ మాట్లాడదో వాళ్ళకి రావాల్సిన మూటలు వాళ్ళకి వస్తున్నాయి. ఇక ఈ వార్త రాసింది ఆదాబ్ హైదరాబాద్ రాసింది. కనీసం వార్త మెయిన్ స్ట్రీమ్ వార్తాపత్రికలు అయితే వార్త కూడా రావు. వాళ్ళకి కావాల్సింది యాడ్లు, ముడుపులే. ఇలా ఆదాబ్ హైదరాబాద్ రాసింది. మరి దీనిపైన నిజంగానే ఏమైనా చర్యలు తీసుకునే దమ్ము, గట్సు, ధైర్యం ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకుంటుందా అంటే తీసుకోదు. ఆయన ఆల్రెడీ దివీసు మురళయ్య ఎవరో పోయి 2 కోట్ల చెక్ ఇచ్చిండు. 2 కోట్ల 10 కోట్లు 10 కోట్ల రూపాయల చెక్కు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండు స్కిల్ యూనివర్సిటీకి విరాళంగా. ఇంకెందుకు ఉంటుంది, చర్యలు ఉంటాయా? అందుకే వాళ్ళు ముందల కాళ్ళకు బంధం వేస్తుంటారు. పోయి ఒక చెక్ ఇచ్చేస్తారు గవర్నమెంట్ రాగానే, కథం అయిపోయాయి, హాయ్ బాయ్ అయింది. ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి నమస్తే తెలంగాణ. తలరాత మారుస్తానని తల్లిని మారుస్తావా? ఇదే నా మార్పు అంటే ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? చరిత్రను మార్చాలనుకునేది మూర్ఖులే. ఇది ఈ నేల అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి. రాజసం ఉట్టిపడే తల్లి రూపాయిని మార్చేశారు. దివాలాకు ప్రతిఫలంగా కాంగ్రెస్ తల్లి, ఆ తల్లిని సగౌరవంగా గాంధీ భవన్కు పంపుతాం. మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు రాష్ట్రమంతా నిర్వహించాలని కేటీఆర్ పిలుపు. ఆయన చాలా కీలకమైన మాటలు మాట్లాడండి. మరి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరిస్తే కేసులు పెడుతున్నాడు. ఆయన అవమానకరంగానే మాట్లాడింది. తలరాస్తను మారుస్తానని తల్లిని మారుస్తారా? ఇదేనా మార్పు అంటే ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతాయా? చరిత్రను మార్చాలనుకునేది మూర్ఖులే. ఇది ఈ నేల తల్లి అస్తిత్వం, రాజస్వం ఉట్టిపడే తల్లి రూపాన్ని మార్చేశారు. దివాలాకు ప్రతిరూపం మాట ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం. కించపరిచిండు. మరి ఇప్పుడు చేయాలి కేసులు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం దివాలాకు ప్రతిరూపంగా ఉంది, దాన్ని గాంధీ భవన్ పంపిస్తాం అంటున్నాం. మేము పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహమే రాజస్వం ఉట్టిపడుతుంది అంటున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? రాజస్వం కాదు ఉట్టిపడాల్సింది, సామాన్య మహిళ ఉట్టిపడాలి, మన ఇంట్లో మన మధ్యలో ఉండే తల్లి ఉట్టిపడాలి అందులో అంటున్నారు. ఆ తల్లే ఉట్టిపడదని ప్రభుత్వం చెబుతుంది. లేదు పేదరికం ఉట్టిపడుతుంది అంటాడు ఆయన. తెలంగాణ తల్లుపై కీచకపరం, ఆశాలపై దమనకాండ. నేను ఆశా వర్కర్లు కోటిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అంటే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, 18,000 రూపాయల జీతం పెంచుతాం మేము అధికారంలోకి రాగానే. 1 ఇయర్ అయింది, ఆ ఉత్సవాలు చేసుకుంటున్నారు, మా పరిస్థితి ఏంది, మమ్మల్ని పెంచలేదని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ పోలీసులు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశారు. మహిళల్ని జంట పోలీసులు కూడా పోయి పట్టుకోవడం, తీసిపోయి అరెస్ట్ చేయడం ఇట్లా చేస్తున్నారు. దానిపైన ఒక మహిళ కొంగు గుంజుతున్న ఫోటోను వేసింది నమస్తే తెలంగాణ. అదే మహిళ ఒక సీఐని కూడా కొట్టింది ఆవేశంలో పాపం. ఎందుకంటే కొంగు గుంజితే ఊకోరు కదా. ఇది నిన్న జరిగింది. దీనిపైనే ఇదే నా తెలంగాణ తల్లుపైన మీరు ఇచ్చే గౌరవం, తెలంగాణ తల్లుపైన ఆశాలపైన దమనకాండ, కీచకపరం చేశారు పోలీసులు అని చెప్పి ఒక వార్తను వేసింది దిశ పేపర్. నా కొడుకు కోడలతో ప్రాణహాని ఉంది. మంచు మనోజు మౌనికపై రాచకొండ సిపికి సినీ నటుడు
మోహన్ బాబు ఫిర్యాదు చేసిండు. నాపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నా భార్య పిల్లలకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పిఎస్లో మనోజ్ కూడా ఫిర్యాదు చేసిండు. ఇది పెద్ద కంపు అయింది. బజార్న పడ్డరు మోహన్ బాబు కుటుంబం. మంచు మనోజు పైన దాడి చేశారు కొంతమంది వ్యక్తులు, ఇంట్లోనే గొడవపడని ఆయన నిన్న కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్లో పహాడీ షరీఫ్లో. ఎట్ ద సేమ్ టైము వాళ్ళ తండ్రి మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చిండు సిపికి, రాచకొండ సిపికి. నా కొడుకు మనోజు ఆయన భార్యతో నాకు ప్రాణహాని ఉందని ఇచ్చిండు, డైరెక్ట్ ప్రాణహాని. మరి ఎడిపోతుంది మొత్తం. అయితే కుటుంబ పంచాయతీ అంతా బజార్ను పడరు, వీధి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. కొడుకు మీద తండ్రి, తండ్రి మీద కొడుకు, అంటే తండ్రి మీద ఇయ్యలే ఆయన. నా పైన 10 మంది గుర్తు తెలియని వ్యక్తులనే కొడుకు ఇచ్చిండు. తండ్రి మటుకు డైరెక్ట్ కొడుకు కోడలతో నాకు ప్రాణహాని ఉందని ఇచ్చిండు. మొత్తానికైతే ఏదో గొడవ జరుగుతుంది ఆస్తుల గురించి అనుకుంటా. ఆస్తులు పంపకాలు చేయాలనే మనోజ్ అడుగుతున్నట్టు, లేదు లేదు నీకు పంపకాలు చేయమని ఆయన పట్టించుకోవట్లేదని మొత్తానికైతే గొడవలు జరుగుతున్నాయి బాగానే. ఆదాని రేవంత్ బాయ్ బాయ్. ఇద్దరి ఫోటోలు టీషర్టుతో అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతనేతం పబ్లిక్ గార్డెన్ వద్దనే అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి భవనకు తరలింపు. ఆదానితో రేవంత్ చీకటి ఒప్పందం, మీ కమిట్మెంటు నువ్వు ప్రశ్నిస్తే తప్పేంటి, తప్పు చేశావు కాబట్టే భయపడుతున్నావు అని హరీష్ రావు చెప్తుండు. ఆదాని రేవంత్ రెడ్డి ఉన్న ఫోటో ఉన్న టీషర్ట్లు వేసుకొని వచ్చారు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వాళ్ళు పబ్లిక్ గార్డెన్ దగ్గర పోలీసులు ఆపి లోపల వేశారు. ఆదాని రేవంత్ బాయ్ బాయ్ అంటారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అక్కడ పార్లమెంట్లోనే మోదీ ఆదాని బాయ్ బాయ్ అని వాళ్ళు కూడా టీషర్ట్లు, వాళ్ళు కూడా మాస్కులు ఇంకేదో పెట్టుకొని తిరుగుతున్నారు. అక్కడ లేని తప్పు ఇక్కడ ఎట్లా ఇది? అక్కడ మీరైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయొచ్చు. ఆదాని మోదీ బాయ్ బాయ్ అని, మేము రేవంత్ ఆదాని బాయ్ బాయ్ అంటే తప్పేంది? ఎందుకు అంటున్నామంటే అనేక విషయాల్లో ఆయన వచ్చి 200 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు చెక్ ఇవ్వటం, ఆయనతో ఒప్పందాలు చేసుకోవడం, 12,400 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడుల ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరగడానికి ముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు ఆదాని పైన చేశాడు. ఈ దేశాన్ని దోపిడీ చేస్తాడు, లూటీ చేస్తాడు ఆదాని అని మీరే చెప్పారు. ఎట్లా ఒప్పందం చేసుకున్నారు? దీని వెనక ఉన్న మతలబ్ ఏందని టీఆర్ఎస్ అడుగుతుంది. తప్పేముంది? ఇవన్నీ ఒప్పందాలు చేసుకుంటారంటే సంబంధాలు ఉన్నట్టే కదా అని ఇది బీఆర్ఎస్ అంటది. మీరు దానికి సమానం చెప్పాలి కానీ అరెస్ట్ చేసి టీషర్ట్ వేసుకుంటూ కాబట్టి అరెస్ట్ చేస్తే మరి అక్కడ రాహుల్ గాంధీ కూడా వేసుకుంటుండు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా వేసుకుంటున్నారు మోదీ ఆదాని బాయ్ బాయ్ అని. మరి దానికి ఏం చేయాలి అనేది వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఫస్ట్ రోజు అసెంబ్లీలోకి అడుగుపెట్టలే, ఇది బీఆర్ఎస్ సభ్యులను అడుగుపెట్టకుండా లోపల వేశారు, తీసిపోయి అరెస్ట్ చేసి ఉంచారు. మేము రాహుల్ గాంధీని అనుసరించాం, ప్రధాన ప్రతిపక్ష సభకు రాకుండా ప్రభుత్వం కుట్ర. సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదాని టీషర్ట్ వేసుకొని రాహుల్ గాంధీ పార్లమెంట్లోకి వస్తే ఆయన్ని అనుమతించారని, ఇక్కడ తమను అసెంబ్లీలోకి ఎందుకు అనుమతించారని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ది ఒప్పు అయితే మేము చేసిన తప్పని స్పీకర్, చైర్మన్ ఎలా అంటారు అని నిలదీశారు. తాము రాహుల్ గాంధీని అనుసరించామని పేర్కొన్నారు. ఉభయ సభలు రేవంత్ నడుపుతున్నాడా, స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ నడుపుతున్నారా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మేము రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకున్నామని జగదీష్ రెడ్డి చెప్తుండు. ఆదాని టీషర్ట్లు వేసుకొని ఎట్లయితే రాహుల్ గాంధీ పార్లమెంట్లోకి పోతే అక్కడ అనుమతించారు, మేము ఆయన్ని అనుసరించి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము టీషర్ట్లు వేసుకొని ఆదాని రేవంత్ రెడ్డి టీషర్ట్లు వేసుకొస్తే ఎందుకు అనుమతించరు? అక్కడ తప్పు అయినప్పుడు ఇక్కడ ఎందుకు, అక్కడ ఒప్పు అయినప్పుడు ఇక్కడ తప్పు ఎందుకు అయింది? అసలు సభని స్పీకర్ చైర్మన్ నడుపుతారా, రేవంత్ రెడ్డి గారు కనుసైగల్లో నడుస్తుందని ఆయన చాలా ఘాటైన విమర్శలు చేసిండు. ఈనాడు చెన్నమనేని ఇచ్చేది, చెన్నమనేని పౌరసత్వం రద్దు సబబేనంటే ఇప్పుడు చెప్పేది 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిండు. ఇప్పుడు చెప్తే ఏముంటుంది? సబబైనా కాపైనా. ఆది శ్రీనివాస్కు ఒక 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారట, ఆయన పోరాటం చేసినందుకు. ఏముంది, ఆయన అనుభవించాల్సిన అన్నీ అనుభవించాయి. ఇప్పుడు రద్దు అయితేంది, రద్దు కాకపోతేంది. త్వరలో చేనేత రుణమాఫీ అట, కార్మికుల నిరంతర ఉపాధి కృషి 238 కోట్లతో అభయస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. 428 కోట్ల బకాయిల చెక్కు విడుదల చేస్తున్న మంత్రి తుమ్మల. చిత్రంలో శైలజ రామయ్యార్, శ్రీరాములు, సత్యనారాయణ, జగన్నాథం, మురళి. రాష్ట్రంలో చేనేత రంగం సమస్యల సమగ్ర అభివృద్ధికి 238 కోట్లతో చేనేత అభయస్తాం పథకాన్ని చేపడుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం రాగానే అమలు చేస్తామని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని, ప్రైవేట్ సంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది మొత్తానికి త్వరలో చేనేత రుణమాఫీ ఉంటుందట. రైతు రుణమాఫీ ఎట్లయిందో చేనేత రుణమాఫీ కూడా ఉంటుంది.
ఆ ప్రపోజల్ పంపిను ప్రభుత్వానికి. ప్రపోజల్‌కి పైన ప్రభుత్వం యొక్క అనుమతి రాగానే 238 కోట్ల రూపాయలు చేనేత రుణాలకు సంబంధించి మాఫీ చేస్తారట అని ఒక తీపి కబురైతే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.